హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. సో రైట్ నో ఢిల్లీలో ఒక హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ డివోర్స్ పీరియడ్లో మనకు సూసైడ్ చేసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఆల్ ఓవర్ నేషనల్గా ఇది చాలా పెద్ద ఇష్యూగా మారింది. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఇష్యూ అయి ఉండొచ్చు, ముఖ్యంగా రైట్ నో ఢిల్లీలో జరిగిన ఇష్యూ అయి ఉండొచ్చు. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ అనేది తెలుసుకుందాం. హస్బెండ్ అనే కరెక్షన్ తీసుకోండి ఇక్కడ. సో విషయాల గురించి మనం మాట్లాడదాం లాయర్ పృథ్వీ గారితో. నమస్కారం సార్. హాయ్ సార్, హస్బెండ్ సూసైడ్ ఈ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో ఎక్కువగా వినిపిస్తుంది రీసెంట్ డేస్లో. ఐ థింక్ ఇది థర్డ్ కేస్ అనుకుంటా మనం డిస్కస్ చేస్తా ఉన్న విషయం. ఆఫ్టర్ బెంగళూరు ఇష్యూ తర్వాత ఇది థర్డ్ వన్. ఢిల్లీలో జరిగింది. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది? దానికి ముందు, సూసైడ్కి ముందు ముఖ్యంగా ఒక 50 minutes వీడియో రికార్డ్ చేసి మరీ చనిపోయాడంటే ఆయన ఎంత పెయిన్ అయితే భరించాడో కాస్త తెలుసుకోవచ్చు. విరాట్, ఇక్కడ నేను కొంచెం అబ్బాయిల ఫేవర్గానే మాట్లాడాల్సి వస్తుంది. ఉన్న వాస్తవం చెప్తున్నాను, అబ్బాయిల ఫేవర్ అని చెప్పట్లేదు. 8 years ఒక లైఫ్ స్పాన్ అయితే 100 ఏళ్ళు బతుకుతారు పక్కన పెట్టేద్దాం. 8 years ఆరోగ్యంగా బతికేటువంటి ఒక లైఫ్ స్పాన్లో 40 years ఈజ్ ద మిడిల్ ఏజ్ అంట. అవును, 50 years కాదు మిడిల్ ఏజ్, ఇప్పుడు 40 years మిడిల్ ఏజ్. ఈ 40 years మిడిల్ ఏజ్లో ఎక్కువ సెటిల్మెంట్ ఆఫ్ లైఫ్లో ఉంటారు. ఇంకా నేను అయిపోయింది, నేను నా వైఫ్ తోటి ఉండాలి, పిల్లల గురించి ఆలోచించుకోవాలా, లేకపోతే సెటిల్ అయిపోవాలన్నది. పునీత్ వాళ్ళ వైఫ్ దే ఆర్ బిజినెస్ పీపుల్. ఎట్లా ఉందంటే పునీత్ బేకరీ ఏదో ఉంది, గాడ్స్ బేకరీ అది ఉంది. ఆ అమ్మాయి ఈ గాడ్స్ బేకరీలో షేర్ అడిగింది. అమ్మాయి అనేసరికి లేదు ఒక కేఫే ఇస్తున్నా అని చెప్పేసి అమ్మాయి వుడ్స్ కేఫే అని ఏదో కేఫే ఇచ్చారు. అది సెటిల్ చేసింది. ఇది నువ్వు ఇది తీసుకో, నీకు గాడ్స్ బేకరీ అనేది ఇతనికి ఇస్తున్నా అని చెప్పేసి కోర్టు సెటిల్ చేసింది. 40 years అతని ఏజ్. ఓకే, ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత డైవర్స్ నడుస్తున్న టైంలోనే అమ్మాయి ఏం చేస్తుందంటే, లేదు నీ గాడ్స్ బేకరీలో కూడా షేర్ ఎట్లయినా నేను కొట్టేస్తాను, నేను కోర్టును ఏ రకంగా అయినా సరే నేను కొడుతున్నాను అని చెప్పేసి కంటిన్యూస్గా అమ్మాయిని థ్రెట్ చేయడం మొదలుపెట్టింది. నువ్వు నీ లైఫ్ చూసుకున్నావు, నీకు సెటిల్మెంట్ అది అగ్రిమెంట్ పేపర్ వైజ్గా సెటిల్ అయినటువంటి ఒక ఇష్యూ. గాడ్స్ బేకరీ అనేది ఇతనికి ఇవ్వాలి, దాంట్లో గాడ్స్ బేకరీ అనేది వుడ్స్ అనేది ఆ అమ్మాయి తీసుకోవాలా, ఆ అమ్మాయికి కేఫే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం జరిగింది. దానికి ఆ అమ్మాయి ఈగో ఇంకా సాటిస్ఫై అవ్వక డైవర్స్ తీసుకుంటే తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బిజినెస్ పీపుల్ చాలా తక్కువ డైవర్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇద్దరు కలిసి చేసేదే బిజినెస్, విడిపోయి చేసేది బిజినెస్ కదా, దానికి ఇంకో పేరు లేదని వస్తాయి. బిజినెస్ కోసం అయినా, పిల్లల కోసం అనేది పక్కన పెట్టేసి బిజినెస్ క్లాస్లో అయినా బిజినెస్ కోసం అయినా కలిసి ఉంటారు. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నా సరే, బట్ బిజినెస్ కోసం వరకు. బట్ దాన్ని కూడా విడదీశారు. నువ్వు ఇది తీసుకో, కేఫే అంటే బేకరీ దగ్గర ఉండే కేఫే ఆవిడ తీసుకుంది, బేకరీ కూడా. ఐ థింక్ బేకరీ రన్నింగ్లో కొంచెం ఫాస్ట్గా ఉంది, కేఫే కొంచెం తక్కువ ఉంది. దాంతో బేకరీ మీద కళ్ళు పడ్డాయి అమ్మాయి. ఓకే, నీ బేకరీలో కూడా నేను లాక్కుంటా అనేసరికి అక్కడ తన హత్య అయిపోయాడు. కోర్టు ఆడవాళ్ళ పక్షం ఉంటుంది, మగవాళ్ళ పక్షం ఉండదు అని చెప్పి ఒక రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. ఈ బ్లాక్మెయిల్ వాళ్ళ సిస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే, ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నువ్వు బతకడం ఎందుకు, చచ్చిపోవచ్చు కదా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఆ అమ్మాయి ఇతన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. ప్రోత్సహించడం కూడా కాదు, థ్రెట్ చేయడం మొదలుపెట్టింది. అపాన్ ఇట్ అతను లేదు, నేను ఇది బేకరీ కూడా పోతే ఇంక నాకు లైఫే ఉండదు, 40sకి వచ్చేసేసాను, ఇంక నేను ఎట్లాగానే సూసైడ్ చేసి చనిపోవటం జరిగింది. ఇది జరిగినటువంటి ఒక కథనం. ఈ విషయంలో ఏంటంటే ఆ అమ్మాయి అబెట్మెంట్ ఫర్ సూసైడ్లోకి వస్తుంది. అంటే చనిపోమని ప్రోత్సహించినందుకు అబెట్ ఫర్ సూసైడ్ 306 IPCలోకి వస్తుంది. ఈ రకంగా ఇక్కడే కాదు, ప్రతి చోట జరుగుతున్నాయి. అంటే సార్, ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి. మీరు కోర్టు ఆడవాళ్ళ పక్షపాతం అనే ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇది ఎంతవరకు ట్రూ? అండ్ చట్టాలు కూడా వాళ్ళకే ఎక్కువ అనుకూలంగా ఉన్నాయా? మగవాడు అనేవాడు చచ్చిపోతే కానీ వాడి తరఫున ఆలోచించే అంత సిచ్యువేషన్ రావట్లేదా? ఎందుకు ఇలా జరుగుతుందండి? ఖచ్చితంగా కోర్టులు ఆడవాళ్ళ పక్షంగా ఉన్నాయా అని చెప్పేసి కాదు, చట్టాలు ఆడవాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చింది, ఫేవరబుల్గా ఉంది. ప్రొటెక్షన్ ఫేవరబుల్ కాదు, ఫేవరబుల్ అనేది కదా, బయట ఎక్కువ అదే వినిపిస్తుంది. లేదు, ప్రొటెక్షన్ ఇచ్చింది. ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు డైవర్స్ డౌరీ ఉందని అంటే ఉన్నారు సార్. అంటే ఇలాంటి కేటగిరీ అమ్మాయిలు, ప్రొటెక్షన్ నీడ్ ఉన్న అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు, లేరన్నట్లా.
ఎందుకంటే హస్బెండ్ ఇద్దరు ముగ్గురుతో రిలేషన్షిప్లోకి వెళ్ళి వాళ్ళు ఉంటే నువ్వు ఉండవా, నాతో నేను ఇద్దరు ముగ్గురితో పడుకుంటాను ఓపెన్గా, నువ్వు కూడా ఉండాల్సిందే, నువ్వు ఎక్కడికి పోతావు, నీ తల్లిదండ్రులు నాకు అప్పచెప్పారు, ఇప్పుడు నీ మీద హక్కు, అంటే అది బాధ్యత అని చెప్పట్లేదు, ప్రేమ అని చెప్పట్లేదు, హక్కు కింద మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూనే ఇంకో ఇద్దరు ముగ్గురితో శారీరక సంబంధాలు అవి పెట్టుకుంటూ ఉంటూ దాన్ని ఒక ఛాలెంజ్గా అమ్మాయికే నరకం చూపిస్తూ ఉన్నారు. అమ్మాయిని కొట్టిన విషయాలు ఉన్నాయి. అంటే ఇందులో మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, ఆ అమ్మాయిని కొట్టి నేను ఇంకో అమ్మాయితో పడుకుంటాను నువ్వెవరు అడగడానికి అనే ఇలాంటి అబ్బాయిలు ఉన్నా కూడా ఇటువంటి కేటగిరీ చాలా తక్కువ మంది ఉన్నారు. 20%. 80% అబ్బాయిలు అయితే నరకం చూస్తూ ఉన్నారు రివర్స్ కేటగిరీలో. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీంట్లో ఒకటి మనం స్పష్టంగా చెప్పాలి. దీంట్లో విరాట్, ఒకప్పుడు కట్నాలు ఉన్నాయి, వరవిక్రయం అని ఉండేది, ఒకప్పుడు కన్యాశుల్కం అని ఉండేది. అంటే ఏంటి, అబ్బాయికి కాదు అమ్మాయి కట్నం ఇచ్చేవారు. అవును. ఇప్పుడేముంది, రివర్సే కదా. ఇప్పుడేమో అది అక్కడ క్లారిటీ కదా. అంటే అప్పుడు చట్టం లేదనుకో, అంటే అప్పుడు 1947 బ్రిటిష్ వాళ్ళ టైంలో దానంతా పెద్దగా 50s వరకు నడిచినాయి. వరవిక్రయం, అమ్మాయికి డబ్బులు ఇచ్చి తెచ్చుకునేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయేసరికి ఏమవుతుందంటే, కట్నం అనేది ఎప్పుడైతే వచ్చిందో, గివింగ్ అండ్ టేకింగ్ డౌరీ ఈజ్ క్రైమ్ అనేది ఒకటి వచ్చింది. ఇవ్వటం తప్పే, తీసుకుంటాం తప్పే. ఈ కట్నం తీసుకున్న తర్వాత అత్యాస అన్నది ఒకటి వచ్చేస్తుంది. అంటే నీకు ఒక అమ్మాయి ఒక 10 లక్షల కట్నంతో వచ్చింది అనుకో, ఎవడో చెప్తాడు, ఇదే ఏదో డిఫెక్ట్ చెప్తాడు అన్నమాట. అమ్మాయి పెద్ద బాగోలేదు, లేకపోతే అమ్మాయి క్వాలిఫికేషన్ పెద్ద బాగోలేదు, ఇంకో 20 లక్షలు ఉండేది, లేకపోతే అబ్బాయి తల్లిదండ్రులు లేదా ఇంకో సంబంధం ఏదో మాట్లాడుకుని అది మిస్ అయ్యి ఏదో డిస్కషన్, హీట్ ఆఫ్ ద డిస్కషన్లో నిన్ను కాదు అమ్మాయిని చేసుకుంటే బాగుండేది, 40 లక్షలు వచ్చేది, ఇట్లాగే ఏదో మాటలు జరుగుతూ ఉంటాయి. ఇది జనరల్గా డైలీ జరిగేది కాదు. ఎపిసోడ్ ఏదో టీవీ సీరియల్ ఎపిసోడ్ లాగా నేను జరగట్లేదు. అయితే అప్పుడప్పుడు ఏంటంటే ఏదో ఫ్రస్ట్రేషన్లోనో లేకపోతే కోపంలోనో నీకు కాకపోతే ఇంకొక ప్రతి ఇంట్లో ఉంటుంది విరాట్. ఇది నువ్వు కాకపోతే ఇంకోళ్ళు చేసుకునేవాడిని, నేను కాబట్టి నేను భరిస్తున్నాను అని మాట ఏదో ఒకటి వస్తుంది. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు ఉండేవారు, నేను ఇంకోళ్ళు తెచ్చుకునేవాడు, నువ్వేనేంటి, నాకు ఇంకో అమ్మాయి ఉందా, అమ్మాయిని చేసుకున్నా బాగుండేది, నేను చేసుకున్నాను అవసరంగా. ఈ డైలాగ్స్ ఏదైతే ఉందో ప్రతి ఫ్యామిలీలోనూ వస్తాయి. ఫ్రస్ట్రేషన్ ఒక టైప్ ఒక బేస్ మూమెంట్లు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, కట్నం నీకేంటి, నాకు ఇంకా ఎక్కువ వచ్చేది అన్న దగ్గర వచ్చినప్పుడు వరకట్నపు హింస అన్నది ఏదో వస్తుంది. దీనికి 498A ఒకటి ఇచ్చాడు, డొమెస్టికల్ వైలెన్స్. జనరల్గా ఏంటంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇంట్లో వంట చేస్తారు కాబట్టి లోకు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏ రకమైనటువంటి భర్త దగ్గర నుంచి హింస అయినా సరే, అత్తగారి దగ్గర నుంచి మాగారు, దానికి గృహహింస ఉంటారు. తర్వాత మెయింటెనెన్స్, బయటకు వచ్చేసిన తర్వాత మెయింటెనెన్స్, ఈ 3 మాత్రం ఆడవాళ్ళకి ఇచ్చారు. వాస్తవం, దాంట్లో ఎటువంటి దాపరికం లేదు, ఉన్న వాస్తవం అది. ఇంకా మిగతా ఆస్పెక్ట్కి వచ్చేసరికి, డైవర్స్ దగ్గరికి వచ్చేసరికి మగవాడు ఆడవాళ్ళు ఇద్దరు సమానమే. అంతేగాని నేను హింస పడుతున్నాను కాబట్టి నాకు డైవర్స్ రాదు అనుకునేది తప్పు. ఈ పారామీటర్స్ అన్ని పక్కన పెట్టింది. చట్టాలు అనేసరికి ఏమంటే కొన్ని క్రిమినల్ చట్టాలు ఆడవాళ్ళకి ఇచ్చాడు. మగవాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఈ 2 డిఫరెన్షియేషన్ చేస్తే కానీ మనకు అర్థం అవుతుంది కరెక్ట్గా. డైవర్స్ అనేది ఒక చాప్టరు, ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ అది వేరు. ప్రొటెక్షన్ నేను డైవర్స్ని కలపద్దు అసలు. ప్రొటెక్షన్ అన్నది ఆడవాళ్ళకి ఇచ్చారు, అంత మాత్రం డైవర్స్ తీసుకోమని ఏం కాదు. అఫ్కోర్స్ 2 కలిపేసేసి, అంటే పప్పు ఆవకాయ కలిపేసి. నా ఉద్దేశంలో సార్, ఎక్కడైనా సరే ఇప్పుడు బేసిక్గా మనం ఒకరితో ఉండాలి అనిపిస్తే వాళ్ళతో మంచి బాండింగ్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉండాలి 100%. నేనైతే అంటే ఎక్కువ మంది సైకాలజిస్టులు కానీ మీలాంటి అనలిస్టులు కానీ చెప్పే విషయంలో కూడా మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, మన ఫ్రెండ్తో మనం గొడవ ఉంటేనే మనం ఆయనతో ఉండలేం, వెంటనే కొంచెం దూరం మెయింటైన్ చేస్తాం. అలాంటిది లైఫ్ లాంగ్ కలిసి ఉండే ఒక పర్సన్, హస్బెండ్ ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు, వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్షిప్, మంచి బాండింగ్ ఉన్నంత వరకు ఓకే. ఎప్పుడైతే డివోర్స్ అనే విషయం వరకు వచ్చిందంటే కంపల్సరీ ఒకరికొకరు ఫైట్, అది మెంటల్గా అయి ఉండొచ్చు, ఫిజికల్గా అయి ఉండొచ్చు. ఆ ఫైట్ ఉన్నప్పుడు వాళ్ళతో ఎట్టి పరిస్థితిలో ఉండలేం. దీన్ని మ్యూచువల్గా ఒక హెల్దీ సపరేషన్ కింద జరగదంటారా? ఎంతసేపు ఎవరో ఒకరు, ఇద్దరు వైఫ్ హస్బెండ్ సూసైడ్ వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషను, నలిగిపోవడము, ఇంత జరగడం ఎందుకు? ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎందుకు రావట్లేదు అంటారు? ఫర్ ఆఫ్ ద మూమెంట్ నేను మ్యూచువల్గా వెళ్ళమని చెప్పి ఎవరికైనా సలహా చెప్తే నువ్వెవరు ఇంకో అడ్వకేట్ చూసుకుంటావు. రియల్లీ వాస్తవం. ముందు కక్ష సాధించాలి. ఓకే. ఈగో, ఈ ఈగో ముందు ఎట్లాగా నేను ఎదుర్కోవాలి, ఆ తర్వాత
ఈగో వల్ల నువ్వు నాశనం అయిపోతున్నావు అన్నది వేరే విషయం. అవతలోడైతే అయిపోవాలి, అమ్మాయినా అబ్బాయినా. అబ్బాయినా ఈగో నాకు ఫస్ట్ చాలా పెద్ద ఈగో ఉంది. ఆ ఈగోని సాటిస్ఫై అవ్వాలి. ఈగో సెంట్రెడ్ పర్సన్స్ అసలు గొడవలు వచ్చినాయి అంటే ఈగోస్ తోటే వస్తాయి. ఐ థింక్ నాకు తెలిసి లాయర్ని కన్సల్ట్ అయినా, డివోర్స్ని కన్సల్ట్ అయినా, పోలీస్ని కన్సల్ట్ అయినా అవతలోడిని ఇబ్బంది పెట్టాలి, వాడి పెయిన్ చూడాలి అనే రీజన్ మీద ఉండొచ్చు. అది వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే. వైఫ్ అయితే ఆ అమ్మాయి నరకం చూడాలి, ఆ అమ్మాయి బాధపడాలి, ఆ అబ్బాయి అయితే వాడు ఇబ్బంది పడాలి. అదే ఉంటుంది, కన్సర్న్ ఉండదు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రొసీజర్లో ఇన్ కేస్ వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా దూరంగా ఉండి కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు. అది కాకుండా డివోర్స్ వరకు వెళ్తాను డెఫినెట్లీ ఒకరి మీద ఒకరికి ఎంత కక్ష ఉంది అనేది అర్థం చేసుకో. అదే నేను ఇన్నాళ్ళు ఇంట్లో పడ్డాను, వాడు కూడా కొన్నాళ్ళు పడాలి కదా. వాడు పడకపోతే ఎట్లాగా, వాడికి సేఫ్గా వెళ్ళిపోతాడా? వాడు కూడా అది పడాలి, ఆ తర్వాత డైవర్స్. అంటే ఇది ఈ నేచర్ అన్నది ఏదైతే ఉందో వెరీ సైకిక్, అంటే బిగ్ సైకిక్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు సార్. ఇప్పుడు మీరు అడిగారు ఆడవాళ్ళ ప్రొటెక్షన్, ఇప్పుడు అర్థమవుతుందా మీకు? వాళ్ళకి ప్రొటెక్షన్ కాదు ఇచ్చేది. వాళ్ళు ఏమనుకుంటున్నారో ప్రొటెక్షన్ కాదు, మాకు ఆయుధాలు ఇచ్చారు, వాడిని జైల్లో పెట్టించేయచ్చు, వాడిని ఫైనాన్షియల్గా కుంగదీయచ్చు. ఇప్పుడు పునీత్ దగ్గరికి జరిగింది కూడా అదే, ఫైనాన్షియల్గా అతను కొంగదీయాలి. కొంగదీసిన తర్వాత అది తట్టుకోలేక పునీత్ వీడియో ఇచ్చి సూసైడ్ చేసుకున్నాడు. అతులు వీడియో ఇచ్చి సూసైడ్ చేసుకున్నాడు. మగవాళ్ళు ఈ మధ్యన చాలా ఎక్కువ బాధలే పడుతున్నారు. ఈ బిజినెస్ సొసైటీలో కానీ అడ్వాన్స్ సొసైటీలో కానీ ఈక్వల్గా ఉండేటప్పుడు ఈక్వల్ పెయిన్సే ఉన్నాయి వాళ్ళకి. ఎక్కడో ఒకప్పుడు మేము కొత్తలో ప్రాక్టీస్లో 1999 కొత్తలో వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఈ వరకట్నం గురించి వచ్చేసి భరించలేక ఇంట్లో వాతలు పెట్టుకుని, లేకపోతే అత్తగారులు కొట్టి జుట్టుపట్టి బయట ఇది ఉండేది. ఈ మధ్య నిజంగా టచ్ వుడ్ ఐఎమ్ టెల్లింగ్, హైదరాబాద్ వచ్చాక ఆ కథలే ఇంట్లో. అంటే ఇప్పుడు మారిపోయింది. టైమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్, ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ వేస్. అది మెయిన్ ప్రాబ్లం ఏదైతే 1955లో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, ఈ డైవర్స్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్లో డైవర్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన అంతా కూడా కేవలం వరకట్నం గురించి మాట్లాడు. చిన్నప్పుడు రాఖీ లాంటి సినిమాలే తీసారంటే డౌరీ గ్యాస్ సిలిండర్ పేల్ చేయడం వెరీ హారబుల్. అది ఒక హారర్ స్టోరీ లాగా ఉండేది నాకు, టు బి ఫ్రాంక్. గ్రేట్ ఇనిషియేషన్ బై ఎన్టీఆర్ గారు అండ్ డైరెక్టర్ అండ్ విల్ సీ. బట్ ఎవరైనా సరే మానసికంగా ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, అది ఒక రిలేషన్షిప్ కారణంగా అనిపించినట్లయితే, అది మ్యారేజ్ విషయంలో అయి ఉండొచ్చు, లవర్స్ విషయంలో అయి ఉండొచ్చు, మీ రైట్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. దానికి సంబంధించి పృథ్వీ గారి హ్యాండ్ ఎప్పుడు మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.